రాయలసీమలో ముఖ్యంగా తాడిపత్రిలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ స్థానిక వైసీపీ నేతలు ధర్నా దీక్షకు దిగబోతున్నారు. ఈ నెల 26న తాడిపత్రి గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేస్తామని ప్రకటించారు. జిల్లాలో జరుగుతున్న హింసపై ఎస్పీ జగదీష్ మౌనంగా ఉంటారని, జేసీ కుటుంబ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తుందని ఆరోపించారు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. అనంతపురం జిల్లాలో మరీ ముఖ్యంగా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కూడా చాలా క్షీణిస్తున్నాయి. అక్కడ ప్రజలకు అనేది కూడా ఎక్కడ కానీ భద్రత లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కనీసం ప్రాథమిక హక్కులు కూడా వాళ్ళు కల్పించుకోవడానికి కూడా అక్కడ ఎక్కడ కానీ అవకాశం అనేది కూడా లేకుండా కూడా పోయింది. ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి యొక్క అనుచరులు చెప్పిందే వేదంగా కూడా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీస్ అనే వ్యవస్థ అనేది కూడా నడుస్తూ ఉంది. కాబట్టి తుదకు స్థానిక సంస్థలు సమీపిస్తున్న కొద్దీ దాడులు చేసేది కూడా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించడం చేయడం కూడా జరిగింది. మొన్న కొద్ది మంది ముందర ఒక వారం దగ్గర నుంచి కూడా నరసింహారెడ్డి కావచ్చు, ఇతర వాళ్ళపైన కూడా దాడులు చేయడం, టీడీపీ కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అనుచరులు కూడా అతనిపైన దాడి చేసి గాయపరచడం. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేవారు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము కూడా కలిసి కూడా ఎస్పీ ఆఫీస్ ముందర కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. అక్కడ అన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతులు కూడా నిర్వహించుకునే కార్యక్రమాలకు మీరు అనుమతి ఇవ్వకుండా పోలీసే మరీ ముఖ్యంగా అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఏకపక్షంగా కూడా ఇవన్నీ కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. గాంధీ విగ్రహం దగ్గర అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా 26వ తేదీ అంటే మర్నాడు అక్కడ వచ్చి దీక్ష అనేది కూడా మూగుమ్మడిగా దీక్ష అనేది కూడా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.